నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ధాటికి సాఫ్ట్వేర్ సెక్టర్ బలైపోతుంది అని జోస్యం చాలా మంది చెప్తున్నారు. అందరూ టెక్నాలజీ సెక్టర్ ఈ ఏఐ ధాటికి ఎలా బలైపోతుంది అని తమకు అంటే ఊహలో వచ్చిన ఎస్టిమేషన్స్ వేస్తూ ఉన్నారు, టైమ్ లైన్స్ ఇస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలు నిర్మించిన వారు కూడా ఏఐ యొక్క ప్రభంజనం వల్ల భయంకరమైన సిచ్యువేషన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎదుర్కోబోతుంది అని జోస్యం చెప్తున్నారు. వినోద్ ఖోస్లా సన్ మైక్రో సిస్టమ్స్ అధినేత, ఆయన కూడా సాఫ్ట్వేర్ సెక్టర్ యొక్క భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది అని స్పష్టంగా చెప్పారు. శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ అధినేత కూడా ఒక కాంగ్రెస్వల్ హియరింగ్ అంటే యుఎస్ హియరింగ్లో ఏఐ సృష్టించబోతున్న బీభత్సాన్ని ఆయన మాటల్లోనే చెప్పారు. అంటే ఏ మనిషి ఓపెన్ ఏఐని అంటే స్టార్ట్ చేశాడో ఆ మనిషి దాని గురించి చాలా అంటే చింత వ్యక్తపరిచాడు. ఆయన ప్రకారం ఏఐ మంచి చేతిలో పడితే మంచి, చెడ్డవాళ్ల చేతిలో పడితే చెడు చేస్తుంది అని క్లియర్గా చెప్పాడు. అయితే ఏఐని చూసి భయపడాలా, ఏఐని చూసి నిరాశపడాలా? ఏఐ ధాటిని ఎదుర్కోవటం ఎలా? మన దేశ భవిష్యత్తు ఏఐ దెబ్బకు ఏమైపోతుంది? ఇవి రగులుతున్న అంటే క్వశ్చన్స్. కానీ చాలామంది సాఫ్ట్వేర్ సెక్టర్ని టార్గెట్ అవుతుంది ఏఐ వల్ల. ఏఐ టెక్ సెక్టర్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఎకనామిక్స్ ఏఐ గురించి ఏమనుకుంటుంది? ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవడు ఏం చేసినా ఎకనామిక్స్ ఈ ఏఐ ప్రభంజనం గురించి ఏమనుకుంటుంది? అకార్డింగ్ టు ఎకనామిక్స్, ఏఐ లాంటి ఒక ఫోర్స్ వస్తే సొసైటీలో వచ్చే బేసిక్ చేంజెస్ ఏమి, దీనివల్ల ఏం జరుగుతుంది? మనం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ ప్రభంజనం టెక్నాలజీని ఉపయోగించే ప్రతి కంట్రీపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. టెక్నాలజీని ఉపయోగించే అంటే కంట్రీస్పై ప్రభావం ఉంటుంది. మనము రీసెంట్గా గమనిస్తే యూరోప్లో, ఈవెన్ యుఎస్లో కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని స్వస్తి పలుకుతున్నారు. మళ్ళీ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి నో డిజిటల్ ఎడ్యుకేషన్, ఓన్లీ టెక్స్ట్ బుక్ ఎడ్యుకేషన్ అంటే మనకు రాంగ్ రూట్ చూపించి వాళ్ళు త్వరగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన భారతదేశంలో కాపీ క్యాట్లం గనక ఏది తప్పును బాగా స్వీకరించి డైజెషన్ చేసుకునే అలవాటు మనకు ఉంది కనుక
మనం ఈ ఉచ్చులోంచి తొందరగా బయటపడలేము. డిజిటల్ మనకొద్దు అనడానికి మనము సిగ్గుపడుతూ ఉంటాం. నేను యాక్చువల్లీ ఈ టెక్ని లేదా టెక్నాలజీని, డిజిటల్ యుగాన్ని కాస్త కాషియస్గానే ఉన్నాను. మీకు చెప్పాను, నేను చిన్న జియో ఫోన్ యూజ్ చేస్తాను. నెట్ బ్యాంకింగ్ అవన్నీ చేయను, మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేయను. అంటే ఇవన్నీ చేయకపోతే ఎలా అనుకునే టైంలోనే ఏఐ టోటల్ డిజిటల్ రెవల్యూషన్ని మొత్తం తిరగరాయబోతుంది. డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ యుగాన్ని, రెవల్యూషన్ని తిరగరాస్తుంది. మనం తట్టుకోలేని రెవల్యూషన్ తేబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు మొబైల్స్, కంప్యూటర్స్ లేదా ఆటోమేషన్ని నమ్ముకున్నాయో అవన్నీ తీవ్రమైన ఒత్తిడిలో ఎదుర్కొంటాయి. నేను ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఎలా ప్రభావితమవుతాయో మీకు సవివరంగా వివరిస్తా. మీరు కాస్త ఓపికగా వినండి. ఈ పూర్ కంట్రీస్, ఆఫ్రికా, అరబ్ దేశాలు, కొన్ని సౌత్ యూరోపియన్ నేషన్స్, లాటిన్ దేశాలు, సౌత్ అమెరికా, ఇవన్నీ ఏఐని తట్టుకొని నిలిచే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ టెక్నాలజీ పెనిట్రేషన్ అంతగా లేదు. మీరు ఆశ్చర్యపోతారు, ఏఐ ధాటిని మీరు ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు ఏఐ ధాటిని యూరప్, జపాన్ సక్సెస్ఫుల్లీ ఎదుర్కొంటాయి. జపాన్, నేను చాలా ఆలోచించి చెప్తున్నా. జపాన్ ఈజ్ ఆల్రెడీ టూ ఆటోమేటెడ్. అంటే ప్రపంచానికన్నా ఒక 20 సంవత్సరాల ముందు జపాన్ నడుస్తుంది. అంటే ఆటోమేషన్ అనేది కామన్ అక్కడ. ఏఐ వచ్చి జపాన్ లైఫ్స్లో పెద్ద చేంజెస్ తేలేదు. బికాస్ జపాన్ ఇస్ ఆల్రెడీ 20 years అహెడ్ ఆఫ్ దిస్ వరల్డ్. కానీ జపాన్ కౌంటర్ పార్ట్ అయిన జపాన్, నేను చెప్తున్నా కదా, ఏఐ అనేది వాళ్ళు ఎప్పుడూ అడాప్ట్ చేసుకున్నారు. ఇట్ ఈస్ ఇన్ దర్ లైఫ్స్. వాళ్ళు అది వద్దనుకొని బతికే స్టేజ్లో జపాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటే ఆ ఏఐ లేదా ఆటోమేషన్ని తగ్గించగలరు. ఆ స్టేజ్లో జపాన్ ఉంది. అదే దాని కౌంటర్ పార్ట్ చైనా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. చైనా విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ డ్యూ టు ఏఐ. మనం అనుకున్నట్టు అమెరికా ఇస్ నాట్ దట్ ఆటోమేటెడ్. ఇంకా అమెరికా పాపులేషన్ తక్కువ ఉన్న కారణంగా వాళ్ళు ఏదైనా చర్యలు అంటే పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఎలాగైనా తీసుకోగలరు. ఈ ఏఐ వల్ల తీవ్రంగా ప్రభావం అయ్యే రెండు దేశాలు ఉన్నాయి, చైనా, ఇండియా. యూరప్ కూడా ఇప్పుడు కూడా అక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు. ఏటీఎం విత్డ్రాల్స్, కార్డ్ పేమెంట్స్ ఉన్నాయి, కానీ అక్కడ మొబైల్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ చాలా తక్కువ. అంటే మీరు గమనించండి, మనల్ని అంతా పుష్ చేసి వాళ్ళు సేఫ్గా ఉన్నారు. నేను ఎప్పుడో చెప్పినా, ఈ ఏఐ అనేది ఎప్పుడో డెవలప్ అయిపోయింది. దాదాపు 10-12 ఏళ్ల క్రితం దాన్ని సాఫ్ట్వేర్ సెక్టరే నొక్కిపెట్టింది. అంటే టెక్ సెక్టర్ దాన్ని రానియకుండా చేసింది. దాని కాస్ట్స్ అంటే సాఫ్ట్వేర్ కాస్ట్ లేదా ఆటోమేషన్ కాస్ట్ ఎప్పుడు ఎక్కువ అవుతుందో ఏఐని ఇంట్రొడ్యూస్ చేసేసారు. అంటే వాళ్ళు
ఇండియన్ చీప్ లేబర్ని ఎక్కడ వరకు వాడుకోవాలనో అక్కడ వాడుకున్నారు. ఎప్పుడు ఏషియన్ టెక్ లేబర్ కాస్ట్ చాలా అవుతున్నాయో వాళ్ళు ఏఐని తెచ్చి వీళ్ళని రీప్లేస్ చేసేసారు. సింపుల్. ప్రపంచంలో జరుగుతున్న బీభత్సాన్ని వివరించండి అని ఎవరు అన్నారంటే, ఇన్నాళ్ళు ఏషియన్ టెక్ లేబర్ అంటే చైనా, జపాన్, లేదా మన తైవాన్, ఇండియా, లేదా ఇతర ఏషియన్ టెక్ లేబర్ని నీట్గా యూజ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ చైనా అండ్ ఇండియన్ టెక్ లేబర్ని యూజ్ చేసుకొని వాళ్ళ కాస్ట్ ఎక్కువైతుంది అని వాళ్ళు ఎప్పుడు అనుకున్నారో అప్పుడే ఏఐని ఇంట్రొడ్యూస్ చేసి వీళ్ళని జరిపేస్తున్నారు. ఇది అందరూ ఈజీగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు ఎన్ని వీడియోస్ చూసుండొచ్చు, ఏఐ మీద కూతలు వినుండొచ్చు, పెద్ద పెద్ద మంది టెక్ సెక్టర్ గురించి మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు సామాన్య ప్రజలకు దీనివల్ల ఏం జరుగుతుంది అనేదే నా పెద్ద ప్రశ్న, నేను ఎతుకుతున్న ఆన్సర్స్. అయితే ఈ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్న కంట్రీస్ మోస్ట్ ఎఫెక్టెడ్. ఇంకోటి, టెక్ యూజ్ చేసుకునే కంట్రీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అదే కాకుండా ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఏఐకి దూరం దూరం వరకు సంబంధం లేదు, ఆఫ్ఘనిస్తాన్కి ఏఐకి దూరం దూరం వరకు సంబంధం లేదు. ఇప్పుడు నేపాల్ లాంటి కంట్రీకి ఏఐకి ఏ సంబంధం లేదు, భూటాన్కి ఏ సంబంధం లేదు. కొద్దిగా శ్రీలంకకు కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. బంగ్లాదేశ్కి ప్రొడక్షన్లో ఏఐ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువవుతుంది. తైవాన్ లాంటి దేశానికి కూడా ఏఐ వల్ల పెద్ద సంక్షోభం ఏర్పడదు. ఎక్కడ ఫిజికల్ మ్యాన్ పవర్ యూజ్ చేసే పొటెన్షియల్ ఎక్కువ ఉందో అక్కడ ఏఐ యొక్క ప్రభంజనం తక్కువ ఉంటుంది. ఎక్కడ టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉందో తైవాన్, జపాన్ లాంటి దేశాలకు కూడా ఏఐ అంత ప్రభావం చూపించదు. ఏఐ ప్రభావం చూపించే రెండు మేజర్ దేశాలు చైనా అండ్ ఇండియా. ఇది పక్క. చైనా కూడా ఒక రకంగా కోలుకుంటుంది. ఎందుకు? అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ విపరీతంగా ఉంది. అంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వరల్డ్ ప్రొడక్షన్ అంతా ఏది చైనాలో కాబట్టి ఎలాగో అలాగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అయితే దక్కించుకోగలుగుతుంది. కానీ మన భారతదేశం 10 ఏళ్ల దాకా తాను జన్మలో ఎదుర్కోలేని సంక్షోభం ఎదుర్కోబోతుంది. అందరూ ఇది జాగ్రత్తగా వినండి, నేను ఆషామాషిగా మాట్లాడట్లేదు. రాబోయే 10 ఏళ్ల వరకు ఏ సొల్యూషన్ ఉండదు. మనం చేసిన బేసిక్ మిస్టేక్ మన కొంప ముంచనుంది. భారతదేశం వైట్ కాలర్ జాబ్స్, టెక్ లేబర్, ఈ ఆటోమేషన్కి సంబంధించిన అంటే బయటి దేశాలకు పనిచేసే ఒక సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేసే ఏ నైపుణ్యం కలిగిందో ఆ నైపుణ్యమే ఇప్పుడు ఇండియాకు శాపంగా మారనుంది. కాల్ సెంటర్స్ కానివ్వండి, బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, హై ఎండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా ఒక ప్రోడక్ట్కి అసిస్టెన్స్ కానివ్వండి, అంటే ఇలాంటి లో ఎండ్ మీడియం టర్మ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేసే ఇండియా చైనా కన్నా ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతుంది. మీరంతా ఇప్పుడు బయట రోడ్ల మీద ఎక్కడైనా చూస్తే మీకు ఈ విషయంలో పిన్ డ్రాప్ సైలెన్స్ వినిపిస్తుంది. ఇండియా చేసే అతిపెద్ద తప్పిదే, ఇండియన్స్ చేసే అతిపెద్ద తప్పిదే. రాబోయే రోజులు దారుణంగా ఉంటాయని తెలిసి సైలెంట్గా అయిపోవడం ఒక దేశాన్ని, అంటే క్యాన్సర్ వస్తే ఎట్లుంటుంది మనిషికి అలా ఉంటుంది.
స్లోగా ఆ కంట్రీని తినేసే పని చేస్తుంది. ఇప్పుడు ఏఐ, క్లౌడ్ ఏఐ ఇవన్నీ ఇండియాలో ఎంటర్ అయి ఇండియన్ దిగ్గజ సంస్థల్లో చేరి దాన్ని ఆటోమేషన్ చేయడానికి ఇండియాకి వచ్చేసింది. అంటే మీరు చూడండి, వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఇండియానే. ఇండియా వాళ్ళకు స్వాగతం పలుకుతుంది. ఇంత దరిద్రమైన స్ట్రాటజీ ఏ దేశానికి ఉండదు. ఏ ఇంపాక్ట్ సమిట్ ఇండియాలో జరుగుతుంది. ఇంపాక్ట్ సమిట్ ఎందుకు జరుగుతుంది ఇండియాలో? ఎందుకంటే ఇండియా విల్ బి ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఫేస్ ఏఐస్ బ్యాక్లాష్. ఏఐ వల్ల సంక్షోభం ఎదుర్కొని దాని అంటే ప్రభావం వల్ల ఇక్కడ ఒడిదుడుకులు ఎక్కువ ఉండే ఏకైక దేశం భారతదేశం. అయితే ఈ ఏఐ ప్రభంజనం వల్ల మన భారతదేశం లాంటి 140 కోట్ల పైచిలుకు పాపులేషన్ ఉన్న దేశంలో ఏం జరగబోతుంది? ఉద్యోగం ఊడటం, ఉద్యోగం ఉండటం, ఉద్యోగం వల్ల బ్రతకటం, ఈ 3 స్టేజెస్ ఉంటాయి. ఉద్యోగం ఊడటం, ఉద్యోగం ఉండటం, ఉద్యోగంపై బతకటం. ఉద్యోగం ఊడటం అతి భయంకరమైన సిచ్యువేషన్. మల్టీ టాస్కింగ్, మొహమాటాలు, లేబర్ని అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇన్నేళ్ళు మనం విస్మరించాం గనక ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన నిరుద్యోగాన్ని తీవ్రతరం చేస్తుంది. అంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేసినోడు వేరే జాబుకు అర్హుడు కాదు. సాఫ్ట్వేర్ చేసినోడు, జాబ్ చేసినోడు వేరే జాబ్స్కి అర్హుడు కాదు. అర్హత అంటే వేరేవాడు నిర్ణయించేది కాదు, వాడికి వాడే నిర్ణయించుకున్న ఒక ఫెన్స్ కట్టుకున్న ఒక విధానం. మేము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్, నేను ఇన్ఫోసిస్, నేను టెక్. పెండ్లి యాడ్స్ వస్తుండే. ఇన్ఫోసిస్ 26-30 acres 4 bores అవైలబుల్. డెక్కన్ క్రానికల్ వస్తుంది ఇట్లనే. ఇన్ఫోసిస్ 20 acres 4 bores అవైలబుల్. అది రియల్ ఎస్టేట్ యాడా లేదా పిల్లగాడి కోసం ఇచ్చిన యాడా తెలియకుండా సచ్చింది. అంటే కొన్ని ఏండ్లు యాడ్స్ ఇట్లు ఇస్తుండే. లేదా విప్రో 10 acres ల్యాండ్, 5 acres మ్యాంగో తోట, 3 bores అవైలబుల్ విత్ ఓన్ హౌస్. అంటే పిల్లగానికి అంటే చూస్ చేసుకోవాలంటే ఎన్ని బోర్లు, ఎన్ని ఎకరాల భూమి, ఏ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్. అంటే అన్ని రకాలుగా ఆయన ఎలిజిబుల్ అని అర్థం. చాలా ఏండ్లు న్యూస్ పేపర్లో ఇట్లనే వచ్చేది యాడ్. పెళ్లి కొడుకు ఒక యాడ్ ఇట్లా వస్తుండే. ఆస్తి చూపియాలి, ఉద్యోగం చూపియాలి. ఏమంటే శాలరీ స్లిప్ ఒకటి పేపర్ లేకుండే అంతే. అంటే ఇలాంటి పీపుల్ సాఫ్ట్వేర్ తప్ప వేరే శ్వాసల లేదు, మా శ్వాసల లేదు అనేటోళ్ళు మాత్రం భయంకరంగా ఎఫెక్ట్ అవుతారు. జనాలు వేస్తున్న అంచనా ఏమంటే, కొన్ని ఎకనామిక్ సర్వేస్ ఏం చెప్తున్నా అంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంన్నరలో ఊడిపోయినాయి. సంవత్సరం లోపలే 20 లక్షల ఉద్యోగాలు ఊడిపోయినాయి.
ఆల్రెడీ అమెరికాలో ఇండ్లు కొనటం, అసెట్స్ కొనటం, బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, క్రెడిట్ కార్డ్స్పై రుణాలు ఇవ్వటం అంతా టైట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ కూడా కొన్ని చర్యలకు ఉపక్రమించింది. భారతదేశంలో పెద్ద సంక్షోభం ఎదుర్కోబోతున్నాం. మీరు రీసెంట్గా చూస్తే ఆర్బీఐ ఎఫ్&ఓ ట్రేడింగ్ పై కత్తెర పెట్టింది. అంటే ఉద్యోగం ఊడింది సరే, ఉన్న డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే అది కూడా గవర్నమెంట్ టైట్ చేసి పారేస్తుంది. ఎందుకంటే అందరూ డబ్బులు పెడితే డబ్బులు ఇచ్చేటోడు, దాన్ని పెంచేటోడేవాడు. ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు మన దగ్గర లేదు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసి బతుకుదామంటే ఆ ఆర్ట్ కల్చర్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకోసం మ్యూచువల్ ఫండ్స్కి, సిప్స్కి అంత డబ్బు వస్తుంది. డబ్బు ఉంది, దాన్ని పెంచే విధానం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సంక్షోభ సమయంలో జనాల దగ్గర ఉన్న డబ్బును ఎవరు మేనేజ్ చేయగలరో వాళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఎవరు డబ్బును తెలివిగా మేనేజ్ చేయగలరో, ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలరో అలాంటి జాబ్స్కి, అలాంటి ప్రొఫెషన్స్కి ఎక్కువ నంబర్ 1 డిమాండ్ అక్కడనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి సంపాదించింది ఇన్వెస్ట్ చేయవలసిందే. అది నీవు కోళ్ళ వ్యాపారం చేస్తావా, సాఫ్ట్వేర్ చేస్తావా, కిరాణా షాప్ నడిపిస్తావా, అగ్రికల్చర్ చేస్తావా, ఏది చేసినా నీకు ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్స్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్ని మేనేజ్ చేసే వాళ్ళకి విపరీతమైన డిమాండ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఉండబోతుంది. చదువు ప్రాముఖ్యత తగ్గబోతుంది. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడతాయి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటారు. ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడతాయి. పెద్ద పెద్ద టెక్ కాలేజీలు, డిజిటల్ ఎడ్యుకేషన్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ దాదాపు మూతపడినట్టు అవుతాయి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్కి తీవ్రమైన పోటీ ఉంటుంది. గవర్నమెంట్ కూడా తమ ఆఫీసెస్ని ఆటోమేషన్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ తగ్గుతాయి. కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం తీవ్రమైన పోటీ ఉండబోతుంది. ఎందుకంటే లక్షల సంఖ్యలో టెక్ జాబ్స్ ఊడితే వాళ్ళంతా సేఫ్టీ కోసం గవర్నమెంట్ జాబ్స్ వైపు వస్తారు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్కి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. కానీ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతాయి బికాస్ ఆఫ్ ఆటోమేషన్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. నేను ఎప్పుడు చెప్తున్నా, లక్షలు పిల్లల ఎడ్యుకేషన్పై పెట్టడానికి పోకండి అంటే మీరు అప్పుడు నవ్వుకొని ఉండొచ్చు. ఇప్పుడు నవ్వు ఎక్కడి నుంచి రావాలి కూడా అర్థం కాకుండా పరిస్థితి అయిపోయింది. స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అన్ని బేసిక్ సరిపోతాయి. అడ్వాన్స్డ్ అవసరం లేదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్, కాంప్లికేటెడ్ అర్థమెటిక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏఐస్ కంట్రోల్. ఏఐ చేయగలదు. ఒక క్యాల్కులేటర్ ఎలా చేసిందో, రెవల్యూషన్ తెచ్చిందో, అలా ఏఐ కూడా రెవల్యూషన్ తెస్తుంది. మనము మన పరిమితికి మించి స్కిల్స్ యూజ్ చేసే పనులంతా ఏఐ చేస్తుంది. ఏఐని ఇంప్లిమెంట్ చేసే కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఏఐని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఐ ఇన్ నార్మల్ ఇండస్ట్రీస్. అక్కడ కొన్ని జాబ్ ఓపెనింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆటోమేషన్, రోబోటిక్స్ దీనికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆటోమేషన్లో కూడా రోబోటిక్స్ దీనికి డిమాండ్ బాగా పెరుగుతుంది. మనము నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అంటే ఆటోమేషన్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, సేవా రంగాలకు చెందిన ఖర్చులు మనం చాలా తగ్గించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా ప్రోడక్ట్స్ ఆటోమేషన్ కారణంగా, ఏఐ కారణంగా
చీప్గా అవైలబుల్ అవుతాయి. సాగు భూమికి డిమాండ్ పెరుగుతుంది, వాటర్కి డిమాండ్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అందరూ టెక్ నుంచి మళ్ళీ అగ్రికల్చర్ వైపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. చాలామంది అగ్రికల్చర్ చేపడతారు. ఊళ్ళకు డిమాండ్ పెరుగుతుంది. ఊళ్ళల్లో అర్బనైజేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆ పట్టణ ప్రజలు ఊళ్ళోకి పోతే ఊళ్ళో కూడా అలాంటి సేవలు అందే అవకాశాలు వాళ్ళు కలిగిస్తారు కనుక ఊళ్ళు కాస్త పట్టణాలుగా మారే ఛాన్స్ ఉంది. అగ్రికల్చర్కి డిమాండ్ ఏర్పడుతుంది, వాటరు ఎలక్ట్రిసిటీకి బాగా డిమాండ్ ఏర్పడుతుంది, సోలార్ ఎనర్జీకి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. అంటే ఊళ్ళల్లో ఇక రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. పంటలు బాగా పండుతాయి కానీ పంటకు సరైన ధరలు రావు. అంటే ఏ సాఫ్ట్వేర్ని తప్పించుకొని అగ్రికల్చర్ వైపు పోయినా ఆ అగ్రికల్చర్లో ఉత్పత్తి ఎక్కువై అందరూ అగ్రికల్చర్ చేసి బీడు భూములు కూడా అగ్రికల్చర్కి పనికొచ్చి అక్కడ ఉత్పత్తి ఎక్కువై దానికి సరైన ధరలు ఉండవు. ఎందుకంటే ఇంకోటి కూడా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్, మాస్ అన్ఎంప్లాయ్మెంట్ కారణంగా ఖర్చు పెట్టే స్థాయి అందరికీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎట్లా ఖర్చు పెడుతుండ్రో దీనికి ఒక 60% తక్కువ ఖర్చు పెడతారు కనుక అందరికీ అన్నీ చీపుగానే కావాలి. ఎవరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపారు కనుక ఈ ధాన్యాలు, ఈ వరి, ఫుడ్ థింగ్స్ కూడా చాలా చీప్ అయిపోతాయి. అన్ని చోట్ల ఆటోమేషన్ వస్తుంది, అన్ని చోట్ల కాంపిటీషన్ పెరుగుతుంది, సేవా రంగాలు చాలా చీప్ అయిపోతాయి. మెడికల్ ప్రొఫెషన్, కాల్ సెంటర్స్, వివిధ సేవా రంగాలు, ఈవెన్ లీగల్ అన్నీ ఆటోమేషన్ అయిపోయి మనకు అతి చీప్గా మనకి సర్వీసెస్ దొరకడం ప్రారంభమవుతుంది. కానీ ఒక ప్రమాదం ఏముందంటే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు రెండో ఉద్యోగం పొందడానికి ఎంత సమయం తీసుకుంటారు? ఇది ఒక జీవన్మరణ సమస్య. ఎలాంటి ఆస్తులు లేని వాళ్ళు, మొమాటం పడేవాళ్ళు, దిగి పని చేయలేని వాళ్ళు, అంటే అగ్రికల్చర్పై ఆసక్తి లేని వాళ్ళు, ఇతర బిజినెస్లు తీయలేని వాళ్ళు విపరీతంగా సంక్షోభాలు ఎదుర్కొంటారు. ఇది మాత్రం స్పష్టం. కావున మనం గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ సెక్టర్లో జాబుకు విపరీతమైన డిమాండ్. ఎందుకంటే సెక్యూరిటీ కనుక అక్కడ విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. గవర్నమెంట్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ జాబ్స్ సృష్టించలేదు. ఆటోమేషన్ దాటికి గవర్నమెంట్ జాబ్ కూడా తగ్గిపోతాయి కనుక మనము ఈ గవర్నమెంట్ జాబ్స్పై దృష్టి పెట్టినా దొరకవు. కాంపిటీషన్ అట్లీస్ట్ 10 times పెరిగిపోతుంది. అగ్రికల్చర్ పై కూడా ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే అదొక్క సెక్టర్ ది కెన్ రిలై అపాన్. అంటే ల్యాండ్స్ ఉన్నాడు అట్లీస్ట్ పోయి ఏదో ఒకటి బతకగలడు అనే ఒక ధైర్యం ఇచ్చేదే అగ్రికల్చర్ ల్యాండ్. కాబట్టి ఇండస్ట్రీస్లో జాబులు తగ్గిపోతాయి. సాఫ్ట్వేర్లో అట్లీస్ట్ 60% పతనం వస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అన్ని దారులు మూసుకుపోతున్నాయి. కాబట్టి మీరు అసెట్స్లో అంటే కోట్లు పెట్టి మీరు ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయరాదు. ఈ హై అంటే ప్రీమియం ఉన్న ఏ ప్రాపర్టీస్, ఏ వస్తువులు లోన్స్ తీసి కొనరాదు అని అందరినీ అభ్యర్థిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అని అందరినీ అభ్యర్థిస్తూ అందరూ అప్రమత్తంగా ఉండాలి. బేషిజాలకు పోకూడదు, ఖర్చులు తగ్గించుకోవాలి, క్యాష్లో ఉండాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ప్రపంచం యుద్ధం వైపు పోతుందా లేదా ఈ సంక్షోభం వైపు పోతుందా అని ఎదురు చూసుకుంటూ కూర్చునే సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.